ఇరాన్ ఇరాక్లు ఒకప్పుడు బద్ధ శత్రువులు. ఇరాక్లో సద్దాం హుస్సేన్ పరిపాలన ఉన్నప్పుడు ఇరాన్కి నచ్చేది కాదు. అందుకనినే అది ఇరాక్ మీద యుద్ధానికి వెళ్తా అమెరికా వీళ్ళందరినీ వెంట తీసుకెళ్ళి మొత్తంని ఇరాక్ నాశనం చేసి సద్దాం హుస్సేన్ ఉరితీపించి తద్వారా ఆ ఇరాక్ మీదన తమ ఆధిపత్యం కావాలని కోరుకుంది. కానీ ఇరాక్ని ఆక్రమించుకున్నటువంటి అమెరికా అది వదిలిపోవట్లేదు. కానీ అక్కడ ఎన్నికలు జరిపింది, ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు పెట్టింది. కానీ వదిలిపోవట్లేదు. అక్కడ ఉన్న ఆయిల్ నిక్షేపాలన్నీ తనే తవ్వుకుపోతా దానికి రాయల్టీ ఇస్తా ఆ దేశానికి మేమే సేవ చేస్తున్నామని చెప్పుకుంటుంది. అది క్రమంగా అక్కడ ఉన్నటువంటి ముస్లిం మత పెద్దల్లో ఆగ్రహం రగిలింది. ఆగ్రహాన్ని పెంచి పోషించే పని ఇరాన్ చేసుకొచ్చింది. ఇరాన్కి సంబంధించి ఆ మధ్యం చచ్చిపోయినటువంటి సైనికాధికారి సోలమన్ ఉల్లి ఇరాక్లో ఉన్నటువంటి ఇలాంటి ఆవేశపూరితమైనటువంటి ముస్లిం యువతను రెచ్చగొట్టి వాళ్ళంతో కొన్ని తీవ్రవాద సంస్థలను ఏర్పాటు చేశాడు. తద్వారా వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజల మీద ఒత్తిడి తెచ్చి అమెరికాని బయటికి తరిమేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇరాన్ ఇరాక్ కలిసి సమావేశమైన అమెరికాని దేశం విడిచిపోమ్మనమని పిలుపునిస్తున్నాయి.